ఇటలీ దేశంలో 1564 సంవత్సరంలో పీసా అనే చిన్న ఊరిలో జన్మిస్తారు గెలీలియో గెల్లి. చిన్నప్పటి నుండి గెలీలియోకి ఊహాశక్తి ఎక్కువ. ఎవరైనా చెప్పిన విషయాన్ని వెంటనే నమ్మకుండా ఇది ట్రూ స్టేట్మెంటేనా అని సందేహంతో ఆలోచించేవాడు. ఒకరోజు పీసా చర్చ్లో ఊగుతున్న లైట్ని అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడు గెలీలియోకి చిన్న ఆలోచన నుంచి వచ్చింది పెండ్యులమ్ ఆసిలేషన్ అనే కాన్సెప్ట్. ఇదే అతని మొదటి సైంటిఫిక్ ఇన్వెన్షన్. అప్పుడు గెలీలియో ఏజ్ జస్ట్ 17 మాత్రమే. అతని తండ్రి గెలీలియోని డాక్టర్ కావాలని అంటాడు. పీసా యూనివర్సిటీలో మెడిసిన్లో స్టడీని స్టార్ట్ చేస్తాడు. బట్ గెలీలియోకి ఇది ఇష్టం లేదు. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మీదనే అతనికి చాలా ఇంట్రెస్ట్. సో మెడిసిన్ని అక్కడితో స్టాప్ చేసి గణితశాస్త్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అక్కడి నుండి గెలీలియో కొత్త దారిలో నడవడం స్టార్ట్ చేస్తాడు. 1609 సంవత్సరంలో ఒక డచ్ సైంటిస్ట్ లెన్స్తో దూరంని చూపించగలిగే ఇన్స్ట్రుమెంట్ని తయారు చేస్తాడు. ఈ న్యూస్ తెలుసుకున్న గెలీలియో కొన్ని మోడిఫికేషన్స్ చేసి దూరాన్ని అంటే డిస్టెన్స్ను 20 times దగ్గరగా చూపించే టెలిస్కోప్ని ఇన్వెంట్ చేస్తాడు. ఆ టెలిస్కోప్తో తను చేసిన పెద్ద ఇన్వెన్షన్ ఏంటంటే భూమి మరియు ఇతర ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతాయని. అప్పటి వరకు అందరూ నమ్మింది భూమి కేంద్రంగా ఉండి అంటే ఎర్త్ సెంటర్లో ఉండి సన్ అండ్ అదర్ ప్లానెట్స్ భూమి చుట్టూ తిరుగుతాయని. గెలీలియో చెప్పిన ఈ థియరీకి ఆ టైంలో ఉన్న రోమన్ చర్చెస్ పూర్తిగా వ్యతిరేకించారు. 1616లో రోమన్ చర్చ్ గెలీలియోకి ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది, ఇలా బహిరంగంగా మాట్లాడొద్దని చెప్పి. కానీ గెలీలియో తన హీలియోసెంట్రిక్ థియరీ అంటే సూర్యుడు కేంద్రంగా ఉండి భూమి మరియు ఇతర ప్లానెట్స్ గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయని తన బుక్ అయిన డైలాగ్ కన్సర్నింగ్ ద 2 చీఫ్ వరల్డ్స్ సిస్టంలో రాస్తారు. ఇది రోమన్ చర్చి నచ్చదు. సో 1633 సంవత్సరంలో గెలీలియోని రూమ్కి పిలిపించి విచారణ జరుపుతారు. ఆయన మీద అలిగేషన్స్ కేసెస్ వేసి జీవితాంతం ఇంట్లోనే ఉంచాలని, బయటకు వెళ్ళనివ్వద్దని గృహ నిర్బంధ శిక్ష వేస్తారు. చివరికి 1642 సంవత్సరంలో గెలీలియో మరణించారు. ఈరోజు స్కూల్స్లో నేర్చుకునే సోలార్ సిస్టమ్ అండ్ ప్లానటరీ సిస్టమ్స్ ఇవన్నీ కూడా గెలీలియో ఆ టైంలో చెప్పిన విషయాలే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.